విశ్వంబర స్టోరీ అయితే క్రేజీ ఉందనే చెప్పాలి. ఈ స్టోరీ వింటే ఎవరికైనా గూస్ బంప్స్ రావాల్సిందే. ఆ వివరాలన్నీ చూసుకునే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో మూవీ లవర్స్, మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ చిత్రం విశ్వంబర గురించి సంచలన వివరాలు వెలుగులోకి వచ్చాయి. దర్శకుడు వశిష్ఠ, తండ్రి నిర్మాత సత్యనారాయణ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో సినిమా కథను లీక్ చేశారు. ఈ చిత్రం మొదటి భాగం ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు తరహాలో వింటేజ్ చిరంజీవి స్టైల్లో ఎంటర్టైన్మెంట్ తో నడుస్తుందంట. ఇంటర్వెల్ వద్ద ఫ్యాంటసీ ఎలిమెంట్స్ తో కథ వేరే లోకల్లోకి ప్రవేశిస్తుందని, 7 లోకాలను చూపిస్తూ 3 గంటల సినిమాలో 1.5 గంటల పైగా సీసీ వర్క్ ఉంటుందని ఆయన వెల్లడించారు. చిరంజీవి 7 గెటప్పుల్లో కనిపిస్తారని, కొత్త పాత్రలు, కొత్త ప్రపంచాలతో కథ అద్భుతంగా సాగుతుందని తెలిపారు. ఇంటర్వెల్ బ్యాంక్ తో అసలు కథ ప్రారంభమవుతుందని, 7 లోకాలకు సంబంధించి 8 భారీ సెట్స్ నిర్మించినట్టు సత్యనారాయణ రెడ్డి వివరించారు. సీసీ వర్క్స్ పై టీం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని, గతంలో టీజర్ పై విమర్శలు రావడంతో ఈసారి పకడ్బందీగా సీసీ పూర్తయ్యే రిలీజ్ డేట్ ప్రకటిస్తున్నామన్నారు. ఈ నెలాఖరు వరకు సీజీ అవుట్పుట్ వస్తుందని, టీం సంతృప్తి చెందితేనే రిలీజ్ ఖరారు చేస్తామని చెప్పారు. సినిమా షూటింగ్ పూర్తయినప్పటికీ ఓ స్పెషల్ సాంగ్ మాత్రం సీజీ వర్క్ తర్వాత చిత్రీకరిస్తారని తెలిపారు. కథ విషయానికి వస్తే, ఓ రాక్షసుడు చిన్నపిల్లలను, దేవకన్యలను ఎత్తుకుపోతుంటాడు. ఈ క్రమంలో ఓ దేవకన్య భూమిపైకి వచ్చి చిరంజీవితో ప్రేమలో పడుతుంది. వారు పెళ్లి చేసుకోబోతుండగా రాక్షసుడు ఆమెను, చిరంజీవి బిడ్డను కిడ్నాప్ చేస్తాడు. వారిని కాపాడుకునేందుకు చిరంజీవి 7 లోకాల్లో 6 రాక్షసులతో పోరాడతాడు. ఈ యాక్షన్ సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పిస్తాయని టాక్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, ఫిల్మ్ రివ్యూస్ కోసం ఫాలో అవుతూ ఉండండి ఫిల్మీ బౌల్.